నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ఇక ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం ముందు మోడల్ స్కూల్ హాస్టల్ వర్కర్స్ ఆందోళన. పెండింగ్ లో ఉన్న తమ వేతనాలు చెల్లించి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్. నిజామాబాద్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆన్లైన్ బహిరంగ సభ. కరోనా నివారణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం. రాజేంద్రనగర్ సోవినా ఫుడ్స్ బిస్కెట్ కంపెనీ ముందు ఆందోళనకు సిద్ధమవుతున్న కార్మికులు. రోటరీ మిషన్లో పడి చేతులు పోగొట్టుకున్న కార్మికుడికి న్యాయం చేయాలని డిమాండ్. సిద్దిపేట జిల్లా అచ్చుమయ్యపల్లి గ్రామంలో బీజేపీ తరపున రఘునందన్ రావు ప్రచారం. రాష్ట్ర ప్రభుత్వానికి 2 సంవత్సరాల నుండి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గుర్తుకు రాలేదా అని ప్రశ్న. ఖమ్మం పట్టణంలోని 1వ డివిజన్లో ఉద్రిక్తత. కార్పొరేటర్ కారుపై దాడి చేసి కారును తగలబెట్టిన కైకొండాయి గూడెం గ్రామస్తులు. మెహదీపట్నంలోని అజ్రా పబ్లిక్ స్కూల్ ముందు పేరెంట్స్ ఆందోళన. విద్యా సంస్థలు ప్రారంభం కాకున్నా ఫీజులు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన. పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం ముందు మోడల్ స్కూల్ హాస్టల్ వర్కర్స్ ఆందోళనకు దిగారు. తెలంగాణ రాష్ట్రంలో మోడల్ స్కూల్ హాస్టల్ వర్కర్స్ 5 నెలలుగా పెండింగ్లో ఉన్న తమ వేతనాలు చెల్లించి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ హాస్టల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజ్ మోడల్ స్కూల్ హాస్టల్ వర్కర్స్కు కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు మోడల్ స్కూల్ హాస్టల్ వర్కర్స్ రావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా లాక్డౌన్ పీరియడ్లో మోడల్ స్కూల్ హాస్టల్ హాస్టల్ వర్కర్స్ కు తక్షణమే చెల్లించి వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వం కనుక స్పందించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రేపు స్కూళ్ళు స్టార్ట్ అయితే హాస్టల్ స్టార్ట్ అయితే మరి సమ్మెకు కూడా పోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ మోడల్ స్కూల్లో వర్కర్ చేస్తూ ఉంటాము. మాకు ఎప్పుడు కానీ ఏ రోజు కానీ ఏది అడిగినా మాకు ఏది లేదనకుండా చెల్లించాలి అని కలెక్టర్ గారిని మరి టీఆర్ఎస్ తరఫున ఉన్న లీడర్ల అందరినీ కూడా అడిగి మేము ఏం తెలుసుకున్నాం. మమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు. మాకు జీతాలు కూడా 3 స్టెప్పుల ఎందుకు అందరికీ సమాన వేతనం ఉన్నప్పుడు సమాన వేతనం ఇవ్వాలనేది కలెక్టర్ గారిని కోరి మరి ఈ యొక్క యూనియన్ తరఫున ఉన్నవారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క ఏ రోజు ఏం చేసినా మమ్మల్ని ఎక్కడ ఉంచారో అక్కడే ఉంచారు కనుక మా అందరికీ సమాన వేతనం రావాలని సమాన వేతనం వచ్చేదాకా కూడా మేము పిడికెడి బిగించి ఈ విధానంగానే కొట్లాడుతూ ఉంటామని ఏది కూడా ఒక రోజైనా కూడా మమ్మల్ని గుర్తించట్లేదు. ఏమన్నంటే బెదిరించ నిజామాబాద్ సిపిఎం పార్టీ కార్యాలయంలో వామపక్ష రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆన్లైన్ బహిరంగ సభను నిర్వహించారు. ఈ బహిరంగ సభను జిల్లాలోని వేలాది మంది ప్రజలు చూడడంతో పాటు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం సిపిఐ జిల్లా కార్యదర్శులు ఏ రమేష్ బాబు, కె భూమయ్య,
న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు పి ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ కరోనా నివారణలో పూర్తిగా వైఫల్యం చెందడంతో పాటు ప్రజలను ఆదుకోవడానికి ఏ రకమైన ఆర్థిక ప్యాకేజీని ఇవ్వకుండా కేవలం కార్పొరేట్ శక్తులకు ప్రైవేటు పెట్టుబడిదారులకు వత్తాసు పలికే విధంగా 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని, ఈ కాలంలో లక్షలాది మంది కార్మికులు ఉపాధిని కోల్పోవడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుందని, ఫలితంగా అనేక మంది ఉద్యోగ భద్రతను కోల్పోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నాయకులు వెంకట్, జేఏసీ నాయకులు భాస్కర్, సిపిఎం నాయకులు వెంకట్రాములు, సిపిఐ నాయకులు సుధాకర్, న్యూ డెమోక్రసీ నాయకులు భూమయ్య తదితరులు పాల్గొన్నారు. వామపక్ష ఇతర రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆన్లైన్ బహిరంగ సభను నిర్వహించడం జరిగింది. ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఈ బహిరంగ సభ ద్వారా ప్రజలకు అనేక విషయాల్ని తెలియజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు కరోనా నివారణలో ఏ రకంగా వైఫల్యమైంది, ప్రజల్ని ఆదుకోవడానికి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించకుండా, ప్రజలకు ఆర్థిక వెసులుబాటును కల్పించకుండా ఈరోజు అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరిస్తూ ప్రజలపైన ఏ రకంగా భారాలు మోపిందో ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల్ని కరోనా నివారణ కన్నా ఈరోజు సొంత ఎజెండాని అమలు చేయడం కోసం ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ బహిరంగ సభలో వేలాది మంది ప్రజలు పాల్గొని ఆ నాయకులు చెప్పినటువంటి అనేక విషయాల మీద తన అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాల్ని మార్చుకొని ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని తమ విధానాల్ని కొనసాగించాలా, అట్లాగే ఆర్థిక ప్యాకేజీని కేటాయించాలా, ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలికేటువంటి విధానాన్ని. రాజేంద్రనగర్ సోవినో ఫుడ్స్ బిస్కెట్ కంపెనీ ముందు కార్మికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. కొన్ని రోజుల క్రితం బీహార్ రాష్ట్రానికి చెందిన బబ్లు అనే యువకుడి కుడి చెయ్యి రోటరీ మిషన్లో పడి 4 వేళ్లు తెగిపడ్డాయి. దీంతో యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా బాధితుడికి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించి 4 వేళ్లు తీయించి సర్జరీ చేయించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి వారమైన బాధితుడికి నష్టపరిహారం అందించడంలో యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నేటి నుంచి పరిశ్రమ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిఐటియు జిల్లా కార్యదర్శి రుద్రకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ మండల నాయకులు, మండల సీనియర్ నాయకుడు కొప్పుల రవీందర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, బాధితుడు బబ్లు, సిఐటియు నేతలు పాల్గొన్నారు. नाम बबलू कुमार। हाँ, क्या हुआ सर? ड्यूटी करने गए थे, वो मशीन का वो देखभाल कर रहे थे, थोड़ा सा आया कचरा टाइप का, उसको हटा रहे हैं, मशीन खींच लिया हाथ। कौन सा कंपनी में काम करते तुम? सबीना कंपनी में। कब हुआ था ये हादसा? हाँ, कब हुआ ये हादसा? कब हुआ था? 26 तारीख को 11 बजे। हाँ, कंपनी वाले क्या बोले? कंपनी वाला दवा करा रहा, कभी कुछ नहीं बोला। सर, हमारा बीवी बच्चा को परमानेंट होना कौन खिलाएगा, और उसका भविष्य बिगड़ गया हमारा। आपका शादी हुआ? कितने बेटे हैं? शादी हुआ, एक बेटा है। अब कंपनी वाले से क्या डिमांड कर रहे हो? परमानेंट के लिए डिमांड कर, हो ना? परमानेंट होना सर। और मैं कहीं भी परमानेंट कहीं भी रहे, हमारा परमानेंट होना। 10 लाख रुपये। మిత్రులకు విప్లవ వందనాలు. ఈరోజు కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో సబీనా ఫుడ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన బబ్లు అనే కార్మికుడు దాదాపు గత సంవత్సర కాలం నుండి అక్కడ విధుల్లో నిర్వహిస్తూ ఉన్నాడు. 26 తారీఖు రోజు ఉదయం 11 గంటల సమయంలో పిండి కలిపి ఆ మిషన్లో వేసిన సందర్భంలో అతని కుడి చేయి పూర్తిగా కంపెనీలో పడి వెళ్ళిపోయి ఉన్నది. అకస్మాత్తుగా అక్కడ వెళ్ళడంతో పాటు ఆ పూర్తిగా 4 వేలు కుడి సైడ్ ఉన్న 4 వేలు విరిగిపోయాయి. మేనేజ్మెంట్ మాకు సమాచారం తెలిసిన వెంటనే మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్తే మేము సర్జరీ చేస్తున్నాం అని చెప్పి కేవలం సర్జరీ చేసి అతన్ని డిశ్చార్జ్ చేసి
ఇంటికి పంపించి అతను రూమ్లో ఉన్నాడు. ఆ కుటుంబానికి ఆ కార్మికునికి న్యాయం జరగాలి. అతి చిన్న వయసు. ఈరోజే రాజేంద్ర నగర్ శాసనసభ్యులైన గౌరవ పెద్దలు ప్రకాష్ గౌడ్ గారిని కలవడం జరిగింది. ఆ కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పడంతో ఈ ఒక్కరోజు మీరు ఆగండి, నేను కంపెనీ యాజమాన్యంతో మాట్లాడాను, రేపు మీరు వెళ్ళి ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చర్య తీసుకునే విధంగా మిమ్మల్ని పిలిచి మాట్లాడడానికి మాకు ఆయన చెప్పడం జరిగింది. ఆయనతో పాటు ఈరోజు కాటేదాన్ క్లస్టర్లో కార్మికులందరూ ఈ లాక్డౌన్లో చాలా ఈ ఫుడ్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి ఘటనలు రెగ్యులర్గా కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతూ ఉంది. లేబర్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నెలవారీ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రం అచ్చుమయ్యపల్లి గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దుబ్బాక ఇన్ఛార్జ్ మాధవనేని రఘునందన్ రావు బీజేపీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రచారం మొదలుపెట్టిందని, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు దుబ్బాక ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు నెల రోజుల్లో ఇవ్వాలని, పింఛన్ రాని వాళ్ల పెన్షన్లు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం విడ్డూరంగా ఉందని, 2 సంవత్సరాల నుండి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పింఛన్లు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉండి క్రియాశీల పాత్ర పోషించిన ఒక నాయకుడిని కోల్పోవడం భారత జాతికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు నల్లాల విజయ్ కుమార్, బనప్పగారి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రణబ్ ముఖర్జీ గారు మరణించిన సందర్భంగా మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ పక్షాన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇప్పుడు మనం అందరం ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాను. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం జరుగుతోందని ప్రధానోపాధ్యాయురాలు జలజారాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్-19 కారణంగా విద్యార్థులు స్కూళ్లలో క్లాసులకు హాజరు కాలేకపోతున్నందువల్ల ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ క్లాసులు విద్యార్థులు వినాలని, వారికి కావాల్సిన బుక్స్ను విద్యార్థుల తల్లిదండ్రులకు అందించడం జరిగిందని, ప్రతి విద్యార్థి క్లాసులు వినే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. సెప్టెంబర్ 1 నుండి విద్యార్థులకు పాఠశాల నిర్వహించలేనటువంటి పరిస్థితులు ఉన్న కారణంగా ప్రభుత్వము డిజిటల్ క్లాసుల ద్వారా టీసీఆర్, యాదగిరి ఛానల్స్ ద్వారా విద్యార్థులకు పాఠాలు డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. దాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని కోవిడ్ బారిన పడకుండా ఇళ్లలోనే ఉండి టీవీని చూసి డౌట్స్ కూడా ఉపాధ్యాయుల ద్వారా తీర్చుకోవడానికి వాట్సాప్ గ్రూపులు చేయడం జరిగింది. వాట్సాప్ గ్రూప్ ద్వారా టీచర్స్తో డైరెక్ట్గా ఏమైనా డౌట్స్ ఉంటే విద్యార్థులు తెలుసుకోవచ్చు. తర్వాత టీవీ లేనటువంటి పిల్లలకు కూడా పక్క ఇళ్లలోగా టీవీ చూసేటువంటి ఏర్పాటు చేస్తున్నాం మేము. ఒకవేళ అక్కడ కూడా లేకపోతే స్కూల్కి వచ్చి టీవీ చూసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం అందరు విద్యార్థులు చూసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. టోటల్ స్ట్రెంత్ ఎంత ఉంది? ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు ఉంది ఇప్పుడు మన స్కూల్? 6th క్లాస్ అడ్మిషన్స్ కొత్త వస్తున్నాయి, ఒక 10 వచ్చినాయి. 7th to 10th క్లాస్ 336 ఉంది. ఓకే, ఇప్పుడు అందరికీ బుక్స్ అందించారా? దాదాపు 75%. అందరు విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు వినడానికి సుముఖంగా ఉన్నారంటారా? ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు స్టాఫ్ వస్తున్నారా అండి? రెగ్యులర్ వస్తారు. అందరు స్టాఫ్ వస్తున్నారు. రెగ్యులర్ వస్తారు. ఏ టైం నుండి ఏ టైం వరకు ఉంటారండి టోటల్ స్టాఫ్? 9:30 to 4:45. అంటే విద్యార్థులకు ఏ టైం నుండి ఏ టైం వరకు మీరు అందుబాటులో ఉంటారు? 9:30 to 4:45 వరకు ఉంటారు. స్కూల్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, అంటే విద్యార్థులు ఈ సమయంలో మీకు వాట్సాప్లో ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు అంటారు.
మాజీ రాష్ట్రపతి భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై సంతకం చేసిన రాష్ట్రపతిగా తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం అంగన్వాడీ సెంటర్ను మరిపెడ సెక్టార్ సిడిపిఓ శిరీష ఆకస్మిక తనిఖీ చేశారు. గర్భిణులకు, పిల్లలకు గుడ్లు మరియు బాలామృతం అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కరోనా ప్రభావం వలన కొన్ని నెలలుగా అంగన్వాడీ కేంద్రాలను మూసివేసినప్పటికీ పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు ప్రతి నెలా పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సుధా, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు కరోనా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మనకి 3 months అవుతుంది. మార్చ్ నుంచి కూడా అంగన్వాడీ సెంటర్లలో మనం పిల్లలకి, గర్భిణీలకి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అని టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ప్రతి నెల కూడా నెలలో 2 సార్లు టీహెచ్ఆర్ ఇస్తున్నాము. అంటే ఎగ్స్ అలాంటివి 2 సార్లు వస్తాయి కాబట్టి ఫస్ట్ వీక్లో ఒకసారి, లాస్ట్ వీక్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీ స్కూల్ పిల్లలు స్కూల్కి రాకుండా ఇన్ని నెలలు ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటున్నారని కాకుండా మేము ఆల్రెడీ 60 రోజులు అవుతుంది ప్రీ స్కూల్ పిల్లలకైతే టీసెట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. టీసెట్లో రోజు 1 గంట వరకు ప్రీ స్కూల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. అదేవిధంగా రీసెంట్గా ఒక 10 రోజుల క్రితం గర్భిణీలకు, బాలింతల కోసం వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేశారు అంగన్వాడీ టీచర్స్. అందులో రోజు కూడా ఒక మెసేజ్, ఒక 2 minutes నిడివి ఉన్నటువంటి మెసేజ్, వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి టెస్ట్ చేయించుకోవాలి అని మెసేజెస్ పంపించడం జరుగుతుంది. విలేజ్ లెవెల్లో అందరూ అంగన్వాడీ టీచర్స్ కూడా గ్రూప్స్ క్రియేట్ చేశారు. ఈ విధంగా అంటే సెంటర్స్ క్లోజ్ ఉన్నప్పటికీ కూడా మనకి ఎక్కడా కూడా అంగన్వాడీ సెంటర్లు పనిచేయడం లేదని కాకుండా టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. వాళ్ళకి ఏదైతే మనం అవేర్నెస్ కల్పించాలో అవన్నీ కూడా కల్పిస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు నుంచి సెప్టెంబర్ 1 నుంచి పోషణ మాసం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏంటంటే మనం చాలా అంటే ప్రజల్లోకి వెళ్ళి అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతుంది. చాలా బాగా ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నాం. కానీ ఈసారి కోవిడ్ వల్ల ఏంటంటే ఫస్ట్ 15 రోజులు ఓన్లీ గ్రోత్, ప్రతి అంగన్వాడీ టీచర్ తన పరిధిలో ఉన్నటువంటి పిల్లలందరికీ రోజు ఒక 5 పిల్లలకి కోవిడ్ నియమాలు పాటిస్తూ గ్రోత్ తీయడం జరుగుతుంది. ఆ తర్వాత 15 రోజులు మాత్రం కిచెన్ గార్డెన్, అంటే మన కిచెన్కి సంబంధించినవన్నీ కూడా పెంచుకోవడం, దాని గురించి లాస్ట్ 15 రోజులు అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ మంత్ అంతా కూడా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. బట్ పిల్లలందరూ అంటే అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే టీచర్ ఇచ్చినప్పటికీ కూడా లాస్ట్ 6 months నుంచి ఏ ఒక్కరికి కూడా అంటే మన సేవలు అందట్లేదు అనేది కాకుండా ప్రతి ఒక్కరికి కూడా రూట్ లెవెల్ వరకు కూడా మనము కోవిడ్ టైంలో కూడా మన అంగన్వాడీ టీచర్స్ చాలా కష్టపడుతున్నారు. అన్ని విషయాల్లో కూడా అంటే వాళ్ళందరం మనం కోవిడ్ కోసం భయపడి బయటకు వెళ్ళట్లేదు, కానీ టీచర్స్ హెల్ప్ చేస్తే అలా ఏం కాకుండా మన డ్యూటీతో పాటు మిగతా డ్యూటీస్ అంటే రేషన్ డ్యూటీ కావచ్చు, ఇప్పుడు కోవిడ్ సర్వేలో కూడా పాల్గొంటున్నారు. సో ఈ విధంగా ఇంత అంటే నా ప్రాజెక్ట్ పరిధిలో ఉన్నటువంటి 297 మంది ఇంత సపోర్ట్ చేయడం వల్లే ప్రాజెక్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో లాక్డౌన్ నుండి ఇప్పటి వరకు ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మట్టా దయానంద్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు 200వ రోజుకు చేరుకోవడంతో ఆయనను పలు కాలనీల ప్రజలు సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, మట్టా అభిమానులు వెంకటేశ్వరరావు, ఎస్వి రెడ్డి మరియు సత్తుపల్లి మట్టా యువసేన సభ్యులు పాల్గొన్నారు. ఏదైతే స్కూల్స్ పిల్లలు కానీ, కాలేజీ పిల్లలు కానీ ప్రజలకి దాదాపు 80 నుంచి 90 వేల మందికి దీని మీద అవగాహన, అలాగే హోమ్ రిపేర్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన సత్తుపల్లి నియోజకవర్గంలో ఈ 15 రోజులు చూస్తుంటే రోజు కేసులు పెరుగుతాయని మనందరూ తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా మీద అవగాహన చాలా అవసరం ఉంది. ఇప్పుడు కూడా ఎవరింటి దగ్గర వారింటి ఉంది, పక్కింటికి వెళ్ళకుండా, లేకపోతే మనం ఆ పక్కింటికి వెళ్ళకుండా ఉన్నట్లయితే దీన్ని మనం ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా మీద అవగాహన కలగడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం ఇప్పుడు ఇచ్చే యాసిని కార్బన్ 200 మెడిసిన్ బాడీలో పెంచి ఆ వైరస్ని దాదాపు రాకుండా ఉపయోగపడుతుంది. అయితే ఈ మెడిసిన్ మనం ప్రతిరోజు కూడా ఉదయం పరగడుపున 3 రోజుల పాటు, పెద్దలైతే 6 నుంచి 7 పిల్స్, పిల్లలైతే 3 నుంచి 4 పిల్స్ వేసుకోవాలి. మనం వేసుకునేటప్పుడు ఈ మెడిసిన్స్ని చెంచాతో కానీ లేకపోతే కాగితం వేసుకోవడం మంచిది. ముఖ్యంగా ప్రతి 4 రోజులు ఉన్నట్లయితే మనం ఆ సెంటర్స్కి వెళ్ళినట్లయితే మనకి కోవిడ్ టెస్ట్ ఫ్రీగా చేసి
అది నెగిటివ్ పాజిటివ్ అని చెప్పి మనకి చెప్తారు. ఖమ్మం పట్టణంలోని 1వ డివిజన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆనంద్ అనే యువకుని మృతికి 1వ డివిజన్ కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ కారణమని కైకొండాయిగూడెం గ్రామస్తులు ఆయన కారుపై దాడి చేసి కారును తగలబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఆపడంతో పాటుగా ఆ వాహనాన్ని తగలబెట్టడం ఇదంతా చూస్తున్నాం. గత రాజకీయ చరిత్రలో ప్రశాంతమైనటువంటి ఖమ్మం నగర రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి సంఘటన మొట్టమొదటిసారి ఖమ్మంలో మనం చూస్తున్నాం. ఎగిసిపడుతున్నటువంటి ఆగ్రహ జ్వాలలు, నిప్పు మంటలు, పొగతో గ్రామం అంతా కూడా మండుతున్నటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించవచ్చు. పెద్ద ఎత్తున రామ్మూర్తి నాయక్ పైన, టీఆర్ఎస్ ప్రభుత్వం పైన, టీఆర్ఎస్ ఖమ్మం నగర పాలక వర్గం పైన, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి బాధ్యుడిగా ఉన్న హైదరాబాద్ నగరంలోని కార్వాన్ నియోజకవర్గంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించేందుకు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో లంగర్ హౌస్ కార్పొరేటర్ ఉజమా సిద్దికి, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. మెహదీపట్నంలోని అజ్రా పబ్లిక్ స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఫీజులు వసూలు చేయొద్దని ప్రభుత్వ ఆదేశాలున్నా పట్టించుకోకుండా యాజమాన్యం ఫీజుల కోసం వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయాన్ని తెలుసుకున్న హుమాయూన్ నగర్ పోలీసు సిబ్బంది స్కూల్ యాజమాన్యంతో మాట్లాడగా తాము కేవలం 30% రాయితీ మాత్రమే ఇవ్వగలమని, మిగతా ఫీజు ముందే చెల్లించాలని తేల్చి చెప్పారు. దీంతో స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. मेरे 3 बच्चे हैं, मेरे भाई के 3 बच्चे हैं, मेरे भाई की एक बच्ची है, 7 बच्चे यहाँ पे हैं और मैं खुद फैकल्टी हूँ 10 कॉलेज में। हमारी खुद सैलरी 30% आ रही, सैलरी हमारी 30% आ रही। अब उस सैलरी में हम यहाँ पे फीसेस क्या बनेंगे बच्चों के, तो थोड़ा ये पैंडमिक के ज़माने में थोड़ा कंसिडर करें तो बेहतर है। नहीं तो पेरेंट्स का ये मुतालबा आ रहा है कि भाई 40% आप माफ़ करें, क्योंकि आपको अब फ़िलहाल कॉलेज स्कूल के एक्सपेंसेस कुछ भी नहीं है। और जहाँ तक सारे नौकरियों की बात है, कोई भी 100% सैलरी कोई नहीं दे रहा, कोई ऑर्गेनाइजेशन नहीं दे रही, तो बात सबको मालूम है। आप भी नहीं दे रहे सबको 100% सैलरी, तो आप जब हम आँख बंद करके देते चले गए, मगर अब जो है हालात ऐसे हैं कि भाई कारोबार भी ख़त्म है। सबको मालूम है कारोबार की क्या हालत है और जॉब्स की क्या हालत है, सबको मालूम है। जब हमारी तरफ से एक पहली मर्तबे रिक्वेस्ट आ रहा कि भाई हम सब परेशान हैं,
पेरेंट्स सारे परेशान हैं, हर लाइन से परेशान हैं। बच्चे जो है घरों में क्या पढ़ रहे हैं, फ़ोन हाथ में थमा दे के जो बच्चों की हालत हो गई है। बच्चे रात के 2 बजे उठ के फ़ोन लेने में मजबूर हो गया बच्चा। बच्चों के आंखों की शिकायत अब तक आके स्कूल में नहीं करे कि भाई ये क्या तमाशा है स्कूल। 3 बच्चे घर में हैं तो एक फ़ोन में कैसे चलेंगे बताइए, है नहीं। ऑनलाइन के हिसाब से खैर चलिए पढ़ाई जैसी तैसी हो रही है, इल्ला माशाल्लाह हो रही। वो तो खानापुरी की पढ़ाई के मामले में तो पढ़ाई नहीं, वो खानापुरी की पढ़ाई है। मैं भी मानता हूँ, उन्होंने भी मानते, पढ़ाने वाले भी मानते, हर कोई मानते, सब मानते। उसमें बच्चे को क्या नॉलेज आ रही, क्या डेप्थ है, वो कुछ भी नहीं। मगर ऐसी कंडीशन में जब हम आके जो है आपसे एक रिक्वेस्ट कर रहे हैं कि भाई आप 40% जो है फीस कम करिए, हम 60% की बात नहीं कर रहे हैं। आप खुद अपने से बोलना था भाई कि हमारे पास अब जो है ये हालात हैं, क्योंकि आप भी हमारी अपनी कौम के हैं भाई, हम मुसलमान हैं, मुसलमानों की हालत हमको मालूम है कि भाई आप खुद जो है 40% कम करते तो बहुत अच्छी बात थी। हमको आके बहस करना, लड़ना, और ये कितनी बड़ी बात है। देखिए हम पेरेंट्स हैं और अच्छे ख़ानदानों से, हम स्कूल में कोई आग लगाने नहीं आए, कोई हंगामा मचाने नहीं आए। उन्होंने आके बिठा के आप बैठिए, क्या मसले हैं बोलिए, बातचीत के ज़रिए से हम हल करेंगे। इस तरीके से धूप में बिठा दे के, खड़ा कर दे के और गेट बंद करके, जैसा लाइक यू आर ट्रीटिंग विद द क्रिमिनल्स, तो इतनी बुरी बात। और जो है हमारे अपने बच्चे कितना घरों में सफ़र हो रहे वो हमको मालूम, हमारे घर की ख़वातीन कितना। ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తులా సుభాష్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ తులా అరుణ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని రోగులకు మండల వైస్ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కొత్త శంకర్, చట్ల ఉత్తమ్, నంది నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కవర్ అయితే వంద మన సోనాల గ్రామవాసిమైనటువంటి తులా సుభాష్ గారి కుమారుడు తులా అరుణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈ బజారత్పూర్ హాస్పిటల్లో మన పెద్ద సమక్షంలో పంపించడం జరిగింది. మరి ఆయన వృత్తిపరంగా హైదరాబాద్లో ఉంటున్న ఏ చిన్న సమయం అంటే అతనికి వీలున్నప్పుడు మరి నా సొంత గ్రామం, నా సొంత మండలం, నా సొంత తాలూకా అనే భావనతో వచ్చేసి మరి యువతకు మార్గనిర్దేశకాలు అంటే ఇప్పుడు 10th పాస్ అయిన తర్వాత మరి ఎటు వెళ్దాం, ఏం చదువుదాం అన్నది పూర్తిగా అవగాహన లేక పిల్లలు కొందరు వారికి అంటే పై చదువుల గురించి అవగాహన. కరీంనగర్ జిల్లా ఏబీవీపీ అధ్యక్షులు మరికొందరు స్థానిక నేతలు ఓ వెబ్ ఛానల్పై కరీంనగర్ డిఫెన్స్ అకాడమీ మేనేజింగ్ చైర్మన్ వైసరాజు తిరుమలరాజు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. గత కొంతకాలంగా ₹1,00,000 ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ద్వారా తనకు ప్రాణహాని ఉందని మానవ హక్కుల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. रेड्डी का कंप्लेंट आया था और हम लोग, हमारे स्टाफ, हमारे रिपोर्टर्स, सोशल वर्कर्स, हम सब वहाँ पे जाके वहाँ की इन्वेस्टिगेशन करें। वहाँ के हमारे पास प्रूफ्स है, वीडियोस है, वॉइस रिकॉर्डिंग्स भी है हम लोग के पास। वो वहाँ के लोगों को ये लोग हरास कर रहे और वहाँ के लेडीज़ को भी ये लोग हाथापाई करे, अंदर घुस के लेडीज़ को मारे, वहाँ के स्टूडेंट्स को रोड पे लाके बिठा दिए। गुरुकुल को ये लोग गुरुकुल को मंदिर और गुरु को भगवान का दर्जा देते थे, आज वही गुरुकुल के पीछे ये लोग पड़े हुए हैं। आप लोग से हम लोग आज यहाँ पर ह्यूमन राइट्स कमीशन के पास कंप्लेंट लेके आए, इन लोगों की आप कुछ हेल्प करिए, ये लोगों को बहुत परेशान कर रहे। ये एबीवीपी प्रेसिडेंट्स जो है ना, ये वो भी इन लोगों से 10 लाख रुपए की मांग भी कर चुके हैं और इन्हों भी ये कॉलेज के स्टूडेंट्स रह चुके हैं, अभी भी स्टूडेंट है। अभी इन्हों आज जो है स्टूडेंट्स के वजह से कॉलेज है, कॉलेज की वजह से स्टूडेंट्स नहीं है, वो लोग को परेशान करके आप लोग क्या साबित करना चाह रहे?
और एक वक्त था जो औरत को माँ का दर्जा देते थे, आप लोग वही माँ को रोड पे निकाल के मारे। ये कहाँ का इंसाफ है? ये अकेडमी के लिए हम लोग पूरे इंसाफ मांगने यहाँ पर आए हैं। वो लोग ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం ముందు మోడల్ స్కూల్ హాస్టల్ వర్కర్స్ ఆందోళన. పెండింగ్ లో ఉన్న తమ వేతనాలు చెల్లించి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్. నిజామాబాద్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆన్లైన్ బహిరంగ సభ. కరోనా నివారణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం. రాజేంద్రనగర్ సోవినో ఫుడ్స్ బిస్కెట్ కంపెనీ ముందు ఆందోళనకు సిద్ధమవుతున్న కార్మికులు. రోటరీ మిషన్లో పడి చేతులు పోగొట్టుకున్న కార్మికుడికి న్యాయం చేయాలని డిమాండ్. సిద్దిపేట జిల్లా అచ్చుమయ్యపల్లి గ్రామంలో బీజేపీ తరపున రఘునందన్ రావు ప్రచారం. రాష్ట్ర ప్రభుత్వానికి 2 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గుర్తుకు రాలేదా అని ప్రశ్న. ఖమ్మం పట్టణంలోని 1వ డివిజన్లో ఉద్రిక్తత. కార్పొరేటర్ కారుపై దాడి చేసి కారును తగలబెట్టిన కైకొండాయి గూడెం గ్రామస్తులు. మెహదీపట్నంలోని అజ్రా పబ్లిక్ స్కూల్ ముందు పేరెంట్స్ ఆందోళన. విద్యా సంస్థలు ప్రారంభం కాకున్నా ఫీజులు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.